హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే వాణి కపూర్ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన మండాల మర్డర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. సో ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే ఒక డీసెంట్ మర్డర్ మిస్టరీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ సిరీస్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక 1950s ఒక ఊర్లో ఒక అమ్మాయి వచ్చేసి తను అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేస్తుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపడానికి కొంతమంది విలేజెస్ అయితే వస్తారు. అండ్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ అనేది అక్కడ కట్ అయిపోతుంది. అండ్ ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక ఆ ఊర్లో నెక్స్ట్ ఇంత చెప్పిన ఎపిసోడ్ మొత్తం 1950s అయితే జరుగుతుంది. సో కట్ చేసి ఇప్పుడు ప్రజెంట్లో 1 by 1 ఆ ఊర్లో అయితే చనిపోతుంటారనమాట. సో వాళ్ళందరూ కూడా ఒక స్పెసిఫిక్గా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాణి కపూర్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఆ మిస్టరీ మొత్తం ఎలా సాల్వ్ అయ్యింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సిరీస్ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఒక మర్డర్ మిస్టరీకి ఎలా ఉండాలన్నట్టు ఈ మూవీ ఈ సిరీస్ స్టోరీ అయితే అలా ఉంటుంది. దాని తగ్గట్టు ఇంకొక ఇక్కడ కొత్తదనం ఏముందంటే కనుక సో ఇందులో ఒక మైథలాజికల్ ఆస్పెక్ట్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి మ్యాక్సిమం ఎంగేజింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవరీ ఎపిసోడ్ రియల్లీ ఒక 35 to 40 minutes అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ లెంత్ కొంచెం పెద్దదైనా సరే బట్ మనకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ అయితే ఉంటుంది. సో ఆ మర్డర్ జరగడం కానీ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ అండ్ మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆ సస్పెన్స్ ఎలిమెంట్ కానీ అని ఈ సిరీస్లో ఒక డివైజ్ అయితే ఉంటుంది. సో ఆ డివైజ్ ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మీరు సిరీస్ అయితే చూసుకునేది తెలుసుకోవాలి. అండ్ స్టార్టింగ్ 2 episodes అయితే బాగుంటాయి. అండ్ లాస్ట్ 2 episodes 1 and 2 episodes, 6 and 8 episodes అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. బికాజ్ ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ లాస్ట్ 2 episodes కూడా చాలా అయితే బాగుంటుంది. బికాస్ అన్ని ట్విస్ట్ అన్ని రివీల్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా అయితే బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బికాజ్ ఇది యశ్రాజ్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే బాగున్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ అండ్ ఆ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి కానీ దాని బ్యాక్ స్టోరీ ఏంటి అదంతా మనకు ఒక డీసెంట్గా అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లెంత్. సో స్టార్టింగ్ 2 episodes బాగుంటాయి, లాస్ట్ 2 episodes అయితే బాగుంటాయి. బట్ మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ అన్నీ మనకి కొంచెం స్లోగా అయితే అనిపిస్తాయి. అండ్ మూవీ అండ్ సిరీస్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ కాబట్టి మనకి ఈ సిరీస్ చూడాలంటే కొంచెం ఓపిక అయితే కావాలి. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయవచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో అయితే ఉంది. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చిన రేటింగ్ 2.75 out of 5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.